కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. దయగలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుస్తుంది. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ప్రేమ అందరికీ కనపరచాలని, అందరి పట్ల చూపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. దేవుని కలిగి ఉన్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? తప్పకుండా మేలు జరుగుతుంది. ఈ దినమంతా నీకు మేలు కలుగును గాక. దేవుని యొక్క కనికరములో నీవు భద్రపరచబడదు గాక. దేవుడు ఈ మాట నీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రేమగల ఉన్నతమైన తండ్రి, మీ దయలో, మీ కనికరంలో, మీ కృపలో మమ్మల్ని అందరినీ ఈరోజు నడిపిస్తా మీ నామాన్ని గణపరుచుకుంటా ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. అందరి దగ్గరకైతే ఈ మాటలు తీసుకుని వెళ్ళి ఉన్నారు. మా ప్రభువా, మీరే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.